మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బాలయ్య మాట తప్పబోతున్నాడా? మాటిచ్చిన డైరెక్టర్ కాకుండా మరొక డైరెక్టర్ కి కమిట్ అవుతున్నాడా? కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదా? అసలు ఆదిత్య 999 విషయంలో ఈ నటసింహం ప్లాన్ ఏంటి? హిట్ ఫ్లాప్లని పట్టించుకోడు. ఒక్కసారి కమిట్ అయితే ఎంత దూరమైనా వెళ్తాడు. ఇది ఇండస్ట్రీలో బాలయ్యకున్న ఇమేజ్. కానీ కొడుకు మోక్ష విషయంలో బాలయ్య ఆ మాట తప్పేటట్టే కనిపిస్తుంది. ప్రశాంత్ వర్మతో అనుకున్న లాంచింగ్ కాస్త అటకెక్కడంతో ఆదిత్య 369 సీక్వెల్ గా వచ్చే ఆదిత్య 999 మ్యాక్స్ తోనైనా గ్రాండ్ గా లాంచ్ చేయాలనుకున్నాడు బాలయ్య. ఇక చాలా సందర్భాల్లో గౌతమిపుత్ర వంటి మెమోరబుల్ హిట్ ఇచ్చిన క్రిష్ తో ఈ సినిమా ఉండబోతుందని చెప్పేశాడు కూడా. అయితే రీసెంట్ గా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఘాటి గురి తప్పడంతో బాలయ్య మనసు మార్చుకుంటాడేమో అన్న డౌట్స్ రైజ్ చేశారు మూవీ లవర్స్. అసలే కొడుకు డెబ్యూ ఫిలిం, ఈ టైంలో రిస్క్ ఎందుకని మరో క్రేజీ డైరెక్టర్ వైపు దిక్కులు చూస్తున్నాడని, అందుకే గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో సీక్వెల్ టాపిక్ వచ్చినా క్రిష్ పేరు చెప్పలేదంటూ ఇలా ఇబ్బడి ముబ్బడి డిస్కషన్స్ కి తెర తీశారు నెటిజన్లు. ఇక తాజాగా తనకు భగవంత్ కేసరి లాంటి డిఫరెంట్ మూవీ ఇచ్చిన రావిపూడి మోక్షజ్ఞకు కూడా మంచి లాంచింగ్ ఇస్తాడని, రిస్క్ చేయకుండా మోక్షుని ఈ యంగ్ డైరెక్టర్ చేతిలో పెట్టబోతున్నాడని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. జనరల్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే న్యూస్ లైట్ తీసుకోవచ్చు, కానీ ఇండస్ట్రీ పీపుల్ మధ్య వినిపిస్తున్న టాక్ ని కొట్టిపారేయడానికి లేదు. అంటే అన్ని కుదిరితే చిరంజీవితో చేస్తున్న మన శివశంకర వరప్రసాద్ తర్వాత అనిల్ చేయబోయే సినిమా ఇదైనా ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పటి వరకు కామెడీ సినిమాలు తీసిన అనిల్ ఈ సైన్స్ ఫిక్షన్ ని డీల్ చేయడం అంటే క్యూరియాసిటీ పెంచేదే. చూడాలి, మాట తప్పడని పేరున్న బాలయ్య మాట మీద ఉంటాడా, లేక కొడుకు కెరీర్ కోసం మాట తప్పుతాడా? For more videos like this, subscribe Big TV channel.